దాదాపుగా 4 నెలలు మనము ఈ కరోనా గురించి మన ప్రయత్నం చేస్తున్నాము, మన పోరాటం చేస్తున్నాము. ఈరోజు ఒకసారి నంబర్స్ చూస్తే రాష్ట్రంలో 16,934 కేసులు ఉన్నాయి. వీటిలో 14,414 మన రాష్ట్రంలో నివసిస్తున్న వారికి కరోనా పాజిటివ్. సుమారుగా 2,111 వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు, 409 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇది స్థూలంగా మన రాష్ట్రంలో ఇప్పుడున్న ఇంతవరకు రికార్డైన పాజిటివ్ కేసెస్ వివరాలు. సో మనం గతంలో కూడా చెప్పాము, మన యొక్క రాష్ట్రం యొక్క ప్రధాన వ్యూహం వచ్చేసి టెస్టింగ్ అంశాన్ని ప్రధానంగా తీసుకొని మనము ఎక్కడైతే పాజిటివ్ కేసు వస్తుందో ఆ పాజిటివ్ కేసును ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేయడం వల్ల మనం ఈ ట్రాన్స్మిషన్ చైన్ బ్రేక్ చేయాలా అనే మెయిన్ స్ట్రాటజీతో మనం వెళ్తున్నాము. ఇంతవరకు ఆ దిశగా మనం ప్రయత్నాలు చేశాం. మొదటగా మనకి కేవలం ఒక ల్యాబ్ కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు సుమారుగా మనకి 15 విఆర్డిఎల్ ల్యాబ్స్ మరి గవర్నమెంట్ సెక్టర్లోను, 4 ప్రైవేట్ ల్యాబ్స్ వెరసి 19 ల్యాబ్స్ మనకి ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో సుమారుగా 47 మిషన్స్, అంటే ఒక్కొక్క ల్యాబ్లో 2-3 మిషన్స్ కూడా ఉన్నాయి. విజయవాడలో అయితే 6 మిషన్స్ ఉన్నాయి. ఈ రకంగా ఈ 15 గవర్నమెంట్ ల్యాబ్స్లో సుమారుగా 47 దాకా మన మెషిన్స్, ఆర్టీపీసీఆర్ మెషిన్స్ ఉన్నాయి. సో మనం ఇప్పటివరకు మనం చేసిన శాంపుల్స్ నెంబర్ చూసుకుంటే సుమారుగా 9.7 లక్షలు, అంటే 9,70,000 పైచీలకు పరీక్షలు చేశాము. సగటున ప్రతి 10 లక్షలకి మనం సుమారుగా 18,200 మందికి మనం పరీక్ష చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ప్రధానంగా మనం చూస్తున్నది ఏంటంటే టెస్టింగ్. ఇప్పుడు నెంబర్స్ పెరిగాయి కాబట్టి ఒకసారి నెంబర్స్ పెరగడం ఎలా పెరిగాయని ఒకసారి చూస్తే ఒక్క నిమిషంలో చెప్తాను. ఇది మార్చి 24 వరకు 8 కేసులు ఉన్నాయి మన దగ్గర. బిఫోర్ లాక్డౌన్ 1లో అంటే 25 మార్చి నుంచి 14 ఏప్రిల్ వరకు ఆ 21 రోజుల్లో 495 కేసులు వచ్చాయి. అప్పుడు మెయిన్గా మర్కజ్ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ కాంటాక్ట్స్ అవన్నీ మన కేసులు వచ్చాయి. తర్వాత లాక్డౌన్ 2లో అంటే 15 ఏప్రిల్ నుంచి 3 మే వరకు 1147 కేసులు వచ్చాయి. అప్పుడు కూడా ఈ మార్కజ్ స్ప్రెడ్ కావడం వల్ల ఈ కేసెస్ ఎక్కువైపోయాయి. లాక్డౌన్ 3 మే 4 నుంచి 17 మే వరకు 782 కేసులు వచ్చాయి. మరి లాక్డౌన్ 4 వచ్చేసి 18 మే నుంచి 31 మే వరకు మనకి 1244 కేసులు వచ్చాయి. ఇక అన్లాక్ 1 అయింది 1 జూన్ నుంచి నిన్నటి వరకు 32 రోజులకి 13,258 కేసులు వచ్చాయి. 13,258 కేసులు. సో మనకి ఎప్పుడైతే మూవ్మెంట్ పెరుగుతుందో, అంటే వితిన్ స్టేట్ కానీ, వితిన్ డిస్ట్రిక్ట్ కానీ, ఇంట్రా డిస్ట్రిక్ట్స్, ఇంట్రా స్టేటు, ఇంటర్ స్టేటు, మనకి ఎప్పుడైతే ట్రైన్స్ రావడం మొదలుపెట్టాయో, ఫ్లైట్స్ రావడం మొదలుపెట్టాయో, అక్రాస్ ద బార్డర్స్ రావడం మొదలుపెట్టారో, మన రాష్ట్రంలో ఉండే వాళ్ళు కూడా ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు పోవడం మొదలుపెట్టారు, కేసెస్ డెఫినెట్గా పెరుగుతాయి. సో అదే మనకి మొత్తం దేశంలో కూడా అదే కనపడుతుంది, రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో, మన రాష్ట్రంలో కూడా అదే మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేస్తున్న 2 ప్రధానమైన స్ట్రాటజీస్ ఫర్ టెస్టింగ్ వచ్చేసి, ఒకటి వివిధ రకాల, అంటే ఇన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ మొదలైనాయి కాబట్టి డిఫరెంట్ సెక్టార్స్లో ఏ రకంగా ఇన్ఫెక్షన్ ఉంటుంది, అక్కడ ఏమైనా పాజిటివ్ కేసులు వస్తున్నాయా అని చెప్పేసి టెస్టింగ్ ఫర్ సర్వేలెన్స్, అంటే ఈ వైరస్ ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది, స్ప్రెడ్ ఏ రకంగా ఉంటుంది అనే ఆబ్జెక్టివ్తో మనం రోజు కొన్ని టెస్ట్ చేస్తున్నాం. ఏ కేటగిరీస్ టెస్ట్ చేస్తున్నాం అని ఒకసారి చూస్తే, ముఖ్యంగా
బయట నుంచి వచ్చిన వాళ్ళు, అంటే వివిధ రాష్ట్రాల నుంచి మనకు వచ్చిన వాళ్ళు, దాని తర్వాత కన్స్ట్రక్షన్ వర్కర్సు, ఏదో ఒక కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఏదో ఒక వర్క్ జరిగే సైట్లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ని టెస్ట్ చేస్తున్నాము. అగ్రికల్చరల్ లేబరర్ ఇన్ వన్ లొకాలిటీ, వెజిటబుల్ అండ్ ఫ్రూట్ మార్కెట్ వెండర్స్ వివిధ చోట్ల, అంటే అన్ని జిల్లాల్లో ఇవి ర్యాండమ్గా ఈ కేటగిరీస్ని టెస్ట్ చేస్తున్నాం ప్రస్తుతం. తర్వాత ఇండస్ట్రియల్ వర్కర్స్, ఏదో ఒక ర్యాండమ్ ఇండస్ట్రీ తీసుకొని అక్కడ పోయి ఇండస్ట్రియల్ వర్కర్స్ను టెస్ట్ చేయడము. మార్కెట్ యార్డ్ వర్కర్స్, మార్కెట్ యార్డ్లో వచ్చిన వాళ్ళని టెస్ట్ చేసుకోవడము. మా హెల్త్ కేర్ వర్కర్స్, ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉండి హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ, ముఖ్యంగా శానిటరీ స్టాఫ్ కానీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆఫ్ కోవిడ్, వెదర్ హెల్త్ వర్కర్స్ కానీ శానిటరీ వర్కర్స్ కానీ పోలీస్ మ్యాన్ ఆన్ డ్యూటీ, అంతేకాకుండా షాప్ కీపర్స్, దాని తర్వాత పర్సన్స్ వర్కింగ్ ఇన్ ద హోల్సేల్ మార్కెట్స్, దెన్ సేల్స్ అసిస్టెంట్స్ ఇన్ ఆల్ షాప్స్. సో ఈ కేటగిరీస్ మాత్రము మనము ర్యాండమ్గా టెస్ట్ చేసి ఈ ఇన్ఫెక్షన్ ఎలా స్ప్రెడ్ అవుతుందని చెప్పి మనము ఒక ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో కొన్ని వివరాలు చూస్తే, అగ్రికల్చర్ లేబర్ యావరేజ్గా మనం ఇంతవరకు టెస్ట్ చేసిన శాంపుల్స్ సుమారుగా 8,400 మందిని టెస్ట్ చేస్తే 115 కేసులు వచ్చాయి. సో పాజిటివిటీ స్టేట్ లెవెల్లో అయితే 1.37% ఉంది, కానీ ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో 5.5% ఉంది ఈ కేటగిరీలో. అలాగే విజయనగరంలో 2.3% ఉంది. అంటే ఈ రెండు జిల్లాల్లో అగ్రికల్చర్ లేబర్లో కొద్దిగా ఎక్కువ కనపడింది ఇంతవరకు మనకున్న డేటా ప్రకారం. అలాగే కన్స్ట్రక్షన్ వర్కర్స్, సో వీళ్ళని సుమారుగా 1,250 మందిని టెస్ట్ చేశాము. అగైన్ ఇక్కడ ఈస్ట్ గోదావరిలో 5.2% వచ్చింది ఇది. సో యావరేజ్న స్టేట్ యావరేజ్ వచ్చేసి 1.84%. అదే రకంగా ఫీవర్ కేసెస్, సో దిస్ ఐ విల్ కవర్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్. హెల్త్ కేర్ వర్కర్స్లో సుమారుగా 12,500 మందిని టెస్ట్ చేశాము. దీంట్లో యావరేజ్ స్టేట్ వచ్చేసి 1.19%. కాస్త ఎక్కువగా కనపడేది గుంటూరులో 2.56 ఉంది, ఫాలోడ్ బై చిత్తూరు 2.02. అదే రకంగా మాల్స్లో టెస్ట్ చేసిన వాళ్ళు సుమారుగా 700 మంది టెస్ట్ చేశాము. సో దీంట్లో 2.83% ఉంది. ఇది కడపలో ఎక్కువ ఉంది, 4.84% కడపలో ఎక్కువగా కనపడుతుంది. తర్వాత మార్కెట్ వాళ్ళకి సుమారుగా 1,750 మందిని టెస్ట్ చేశాము. ఇది 0.63% ఉంది యావరేజ్న స్టేట్కి. కాస్త ఎక్కువ కనపడేది గుంటూరు అండ్ కడప 2.17%. మైగ్రెంట్ వర్కర్స్ హూ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వాళ్ళని కూడా టెస్ట్ చేస్తున్నాం. సుమారుగా వీళ్ళని దాదాపు 21,000 మందిని చేశాము. యావరేజ్న 1.11% ఉంది. సో దీంట్లో కాస్త ఎక్కువ కనపడింది విజయనగరం 2.61. కలెక్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, బయట నుంచి మాకు వచ్చిన వాళ్ళకే ఎక్కువ పాజిటివ్ ఉంది సార్ అనేసి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద నెంబర్స్. ఇంకో కేటగిరీ ఏం చేస్తున్నామంటే ఆరోగ్య సేతు యాప్ గురించి మీరు వినే ఉంటారు. సో ఎవరైతే ఈ బ్లూటూత్ కాంటాక్ట్కి పాజిటివ్గా దగ్గరలో ఉన్నారో వాళ్ళని కూడా టెస్ట్ చేసాం. వీళ్ళలో కాస్త పర్సంటేజ్ ఎక్కువ ఉంది బ్లూటూత్ కాంటాక్ట్స్ ఆఫ్ ఆరోగ్య పాజిటివ్స్ ఇన్ ద ఆరోగ్య సేతు యాప్. సుమారుగా 15,000 టెస్ట్ చేస్తే 410 మంది పాజిటివ్ వచ్చారు. సో ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్ యావరేజెస్, ఈ కేటగిరీలో యావరేజ్ 2.77% ఉంది. సో దీంట్లో కర్నూలులో 3.48, చిత్తూరులో 3.58, గుంటూరులో 4.14. సో దీస్ ఆర్ ఈవెన్ వైజాగ్ 4.16. అంటే ఇక్కడ స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నారు. సో దిస్ ఈజ్ వన్ లీడ్ ఆన్ విచ్ వీఆర్ వర్కింగ్. అంటే ఆరోగ్య సేతు యాప్ కాస్త పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ ట్రైన్స్ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా, అంటే అందరినీ టెస్ట్ చేయడం లేదు, 5% ర్యాండంగా టెస్ట్ చేస్తున్నాం. అక్కడ 2,500 మంది దాకా టెస్ట్ చేస్తే యావరేజ్లో 0.91% వచ్చింది. దీంట్లో ప్రకాశంలో దాదాపు 4.4% వచ్చింది ట్రైన్స్ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు. సో దిస్ ఇస్ హోల్సేల్ మార్కెట్స్ ఆల్సో అనదర్ కేటగిరీ. వీళ్ళని సుమారుగా మనము 1,700 దాకా టెస్ట్ చేసాము. దీంట్లో 1.12 వచ్చింది. దీంట్లో కొద్దిగా హైయెస్ట్ మనకి శ్రీకాకుళం కనబడుతుంది 5.77, ఫాలోడ్ బై ఈస్ట్ గోదావరి 4.31. షాప్ కీపర్స్ అగైన్ 1.84. సో అగైన్ హియర్ ఆల్సో Kadapa shopkeepers percentage is high
It's almost 11% ఇక్కడ పాజిటివిటీ ఉంది, ఫాలోడ్ బై గుంటూరు. సో ఇట్లా the idea is that 1 minute, even temples also we are testing. టెంపుల్స్లో కూడా టెస్ట్ చేస్తున్నాము. సో టెంపుల్స్ దాంట్లో కూడా 1.46% వచ్చింది. దీంట్లో అగైన్ ఇట్స్ 2.26 in Vizag. Fruit and vegetable market vendors number is less, about 1460. సో దీంట్లో ఎక్కువ కనపడింది ఈస్ట్ గోదావరి అండ్ కడప. సో ఎక్కడైతే వీళ్ళు పాజిటివ్ అవుతారో, అంటే వెజిటబుల్ వెండర్ కానీ, షాప్ కీపర్ కానీ, ఎగ్జిక్యూటివ్ సేల్స్ అసిస్టెంట్ కానీ, వాళ్ళు దే ఆర్ లిటిల్ డేంజరస్ ఇన్ ద సెన్స్ వాళ్ళ నుంచి ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా ఉంటుంది అని చెప్పి రెగ్యులర్గా ప్రతి జిల్లాలోనూ ఈ కేటగిరీని టెస్ట్ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే స్ప్రెడ్ ఎలా ఉంది, తర్వాత ఈ కేటగిరీస్ ఏదైతే చెప్పామో వాళ్ళలో కన్నా పాజిటివ్ అయితే వాళ్ళ వెంటనే ఐసోలేట్ చేయకపోతే వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి ఇది వ్యాప్తి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం. దట్ ఈస్ టు కంటైన్ ద స్ప్రెడ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ అండ్ ఆల్సో టు నో ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. రెండవది టెస్టింగ్ టు సేవ్ లైఫ్స్, టెస్టింగ్ టు రెడ్యూస్ ద మార్టాలిటీ. దాని కింద ఇంతవరకు మనకి మన అనుభవంలో, మన రాష్ట్ర అనుభవంలో వచ్చేసి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మరణాల శాతం ఎక్కువ ఉంది ఎవరైతే పాజిటివ్ అయిన తర్వాత. దాని తర్వాత 40 సంవత్సరాలు పైబడి ఏదైనా అండర్లయింగ్ డిసీజ్ కండిషన్స్, అంటే కోమార్బిడిటీ అంటారు. ఈ కోమార్బిడిటీస్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్, క్రానిక్ పల్మనరీ లంగ్ డిసీజ్, ఇలాంటి ఏదైనా డిసీజ్ ఉన్న వాళ్ళలో 40 సంవత్సరాలు పైన పడిన వాళ్ళు కూడా మరణాల శాతం ఎక్కువ ఉంది. అందుకనేసే ఈ కేటగిరీస్ని స్పెసిఫిక్గా స్క్రీనింగ్ చేసి మరి టెస్ట్ చేయమని చెప్పి జరగడం జరిగింది. సో దీనికి కావాల్సిన మెయిన్గా అక్కడ మేము స్క్రీనింగ్లో ఏం చేస్తున్నామంటే ఈ కేటగిరీస్ వీటిని కంటైన్మెంట్ జోన్లో ప్రధానంగా ఫోకస్ పెట్టుకుంటూ అవుట్ సైడ్ కంటైన్మెంట్ జోన్స్లో కూడా వీళ్ళని 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళని విత్ కోమార్బిడిటీ, 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళని కూడా స్క్రీనింగ్ జరుగుతుంది. సో బ్లడ్ షుగర్ కానీ, బీపీ కానీ, తర్వాత పల్స్ ఆక్సిమీటర్ అని ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దీని ద్వారా మన రక్తంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉందో అని చెప్పి అది కొలుస్తుంది. సో ఎక్కడైతే ఈ ఆక్సిజన్ శాతము ఆన్ ఎక్సర్సైజ్, అంటే ముందు ఒకసారి టెస్ట్ చేస్తారండి, తర్వాత ఆ వ్యక్తిని ఒక 100 అడుగులు వేయమని చెప్పి అడుగుతారు, స్మాల్ ఎక్సర్సైజ్. దాని తర్వాత అప్పుడు ఉండే ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్ చూస్తారు. సో అప్పుడు 94% దానికంటే తక్కువ ఉంటే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ హై రిస్క్ కేటగిరీ. వాళ్ళని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నంబర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఎవరిని టెస్ట్ చేయాలి, ఆర్ ఈ కేటగిరీలో ఎవరైనా కోవిడ్ సిమ్టమ్స్ చూపిస్తున్నా కూడా వాళ్ళని టెస్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఈ హై రిస్క్ కేటగిరీలో పాజిటివ్ అవుతూనే వాళ్ళని వెంటనే కనుక మనం హాస్పిటల్లో చేర్చగలిగి, హాస్పిటల్లో డాక్టర్స్కి మనం గమనించింది ఏంటంటే ఎప్పుడైతే డెత్స్ వచ్చిన, అంటే హాస్పిటల్లో చేరిన 1 or 2 డేస్లో ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకన్నా అర్లీగా రాకపోతే, లేట్గా వస్తే ఫస్ట్ 48 అవర్స్లోనే చనిపోతున్నారు. అందుకే వీళ్ళని అర్లీగా డిటెక్ట్ చేసి ఒక 5-6 రోజులైనా హాస్పిటల్లో మన డాక్టర్లకి అవకాశం ఇస్తే వాళ్ళ సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానికోసము ఈ రకంగా హై రిస్క్ కేటగిరీని ముఖ్యంగా వాళ్ళ మరణాల సంఖ్య తగ్గించి దానికోసం వాళ్ళని టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫీవర్ కేసెస్లో కూడా పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. శారీ అండ్ ఐఎల్ఐ కేసెస్ అనేది, అంటే ఇవన్నీ కొన్ని రెస్పిరేటరీ సంబంధించిన ఇది సివియర్ అండ్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అండ్ ఐఎల్ఐ ఇన్ఫ్లుయెంజా లైక్ సిమ్టమ్స్. సో ఈ కేటగిరీస్లో కూడా 3 to 4% పాజిటివ్స్ వస్తున్నారు. హై రిస్క్ కేటగిరీలో స్క్రీనింగ్ తర్వాత చేస్తుంటే 7 to 8% పాజిటివ్స్ వస్తున్నారు. వాళ్ళను కూడా వెంటనే ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి చేర్చడం జరుగుతుంది. దీనివల్ల మరణాలు తగ్గించే దానికోసము మనం టెస్టింగ్ చేస్తున్నాం. సో టెస్టింగ్కు ప్రధానంగా 2 స్ట్రాటజీస్తో వెళ్తున్నాం. అదే రకంగా ఇంకోటి హాస్పిటల్ మీద బర్డన్ తగ్గించడానికి ఈరోజు మనం ఇందాక చెప్పినట్టు 16,000 పైచిలుకు కేసులు ఉన్నాయని చెప్పాము. వాటిలో చూస్తే ఈరోజు ఉన్న యాక్టివ్ కేసెస్, అంటే ఈరోజు హాస్పిటల్లో కానీ కోవిడ్ స్కాన్ సెంటర్లని, అంటే అట్లే హాస్పిటలైజేషన్ సంబంధించి 3 రకాలైన అప్రోచ్లు తీసుకున్నాము. సో ఈరోజు
సుమారుగా 9,096 మంది ఈరోజు పాజిటివ్స్ ఉన్నారు. అంటే 16,000లో ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం డిశ్చార్జ్ చేశాం. సో ఈ 9,096 వీటిలో ఇప్పుడు ప్రధానంగా ఏం చేస్తాం? సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. చేస్తున్నామంటే వీలైనంత చోట ఏసిమ్టమాటిక్ వెరీ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఐసోలేట్ చేసుకునే అవకాశం ఉంటే వాళ్ళని హోమ్ ఐసోలేషన్ ఎంకరేజ్ చేస్తున్నాం. సుమారుగా ఈరోజు మనం ఈ మాట్లాడే సందర్భంలో సుమారుగా 500 నుంచి 600 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. అంటే వాళ్ళకి ప్రతి జిల్లాలోనూ ఒక చిన్న మానిటరింగ్ సెల్ పెట్టాము. డాక్టర్స్ పెట్టేసి వాళ్ళని టెలికన్సల్టేషన్ ద్వారా వాళ్ళ పారామీటర్స్ రోజుకు ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పారామీటర్స్ ఏ రకంగా ఉన్నాయి, టెంపరేచర్ ఏమైనా ఉందా, సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి వాళ్ళని ఆ రకంగా మానిటర్ చేస్తున్నాము. సో టెలి అడ్వైస్ ద్వారా వాళ్ళని వీఆర్ ప్రొవైడింగ్ ద రిక్వైర్డ్ సపోర్ట్. సెకండ్ మనము తీసుకున్న అప్రోచ్ వచ్చేసి మన కేస్ హ్యాండ్లింగ్ అంటే క్లినికల్ మేనేజ్మెంటు, కోవిడ్ కేర్ సెంటర్స్. కోవిడ్ కేర్ సెంటర్స్ మనం అన్ని జిల్లాల్లో ఇప్పుడు ఏర్పాటు చేశాము. సో దాదాపు 1,500 నుంచి 2,000 బెడ్స్ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు. సో మనం ఈరోజు కోవిడ్ కేర్ సెంటర్లో ఈ 9,096లో సుమారుగా 2,000 మంది కోవిడ్ కేర్ సెంటర్స్లోనే మనం హ్యాండిల్ చేస్తున్నాం. ఎందుకంటే మనం గతంలో కూడా చెప్పాము, సుమారుగా 80 to 85% ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు మైల్డ్ సిమ్టమ్స్తోనే ఉంటారు, వాళ్ళకి క్రిటికల్ కేర్ అవసరం ఉండదని చెప్పాము. సో దాని నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనకి ఇప్పుడు 4 నెలల నుంచి మన డాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళ మీద మనకి సర్జ్ పీకు మనకి ఇప్పుడే వచ్చిందా లేక రాబోతుందా అనేది ఇంకా వీఆర్ నాట్ వెరీ క్లియర్. సో అందుకే వాళ్ళ మీద లోడ్ తగ్గించే దానికోసము కోవిడ్ కేర్ సెంటర్స్ అన్నింటినీ కూడా ప్రతి జిల్లాలో ఆపరేషనలైజ్ చేశాము. సో దాంట్లో సుమారుగా 2,000 మందిని హ్యాండిల్ చేస్తున్నాము. ఇక మిగతా 7,000 మంది మనకి హాస్పిటల్స్లో కానీ హోమ్ ఐసోలేషన్లో కానీ ఉన్నారు. సో ఈ రకంగా 3-pronged అప్రోచ్ ఫర్ క్లినికల్ మేనేజ్మెంట్. 1 at home isolation, 2nd in COVID care centers, 3rd in our regular hospitals. సో ఈ హాస్పిటల్ సంబంధించి సిబ్బందిని కూడా మనం గతంలో నియామకం చేసుకున్నాము. ఇప్పుడు రెగ్యులర్ నియామకానికి కూడా సుమారుగా 9,000 మందిని మనం రిక్రూట్ చేయబోతున్నాము. అంటే పిహెచ్సిస్లో కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, దాని తర్వాత ఏరియా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్. సో ఈ రకంగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాము. సుమారుగా 20 నుంచి 22,000 డాక్టర్స్ని ఐఎంఏ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ని ఐడెంటిఫై చేసుకొని దీనికి డిప్లాయ్మెంట్కు రెడీ పెట్టుకున్నాము. వాళ్ళకందరికీ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. అదే రకంగా పారామెడికల్ స్టాఫ్ సుమారుగా 24,000 మందిని ఐడెంటిఫై చేశాము. వాళ్ళకు కూడా గతంలో ఒక రౌండ్ శిక్షణ అయిపోయింది, 2nd రౌండ్ శిక్షణ కూడా జరుగుతుంది. టెస్టింగ్ కూడా బాగా డీసెంట్లైజ్ చేశాం. సుమారుగా మనకి దాదాపు 1000 పైన శాంపుల్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి. సో మీరు కొంతమంది చూస్తుంటారు, బస్సులు కూడా పెట్టాము, ఒక 50 బస్సెస్ పెట్టాము, ఇంకో 50 కూడా ఆర్టీసీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఈ బస్సుల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ర్యాపిడ్గా అంటే చాలా ఫాస్ట్గా శాంపిల్స్ కలెక్ట్ చేయొచ్చు. ఒక్కొక్క బస్సులో 10 శాంపుల్ కలెక్షన్ హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ రకంగా మనము టెస్టింగ్ చేసుకుంటూ ఒక ప్రధానమైన వెపన్ లాగా వీఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఆల్సో ట్రయింగ్ టు కంట్రోల్ ద మోర్టాలిటీ. 2nd హాస్పిటలైజేషను, దానికి కూడా డాక్టర్స్ మీద లోడ్ తగ్గించడానికి హోమ్ ఐసోలేషన్ ఎంకరేజ్ చేస్తున్నాము. తర్వాత అంటే మైనర్, తర్వాత ఏసిమ్టమాటిక్ కేసెస్కి దే డోంట్ రిక్వైర్ హాస్పిటలైజేషన్. సో సెకండ్లీ కోవిడ్ కేర్ సెంటర్స్ కూడా ఇది చేస్తున్నాం. ఓన్లీ సీరియస్ కేసెస్ని, క్రిటికల్ కేసెస్ని, హై రిస్క్ కేసెస్ మాత్రము మనం డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ కానీ స్టేట్ కోవిడ్ హాస్పిటల్ కానీ తీసుకొస్తున్నాం. సో దిస్ ఈజ్ ద అప్రోచ్ దట్ కరెంట్లీ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. థ్యాంక్ యూ.
చికిత్సకి వీఆర్ అబౌట్ టు ఇష్యూ ఆర్డర్, అది ఉంది, వీఆర్ పర్మిటింగ్. అంటే అన్ని హాస్పిటల్కి చేయలేము, ఎందుకంటే కాస్త పెద్ద హాస్పిటల్ ఉండి 100 బెడ్స్కి పైన ఉండి ఈ కోవిడ్ని నాన్ కోవిడ్ని సపరేట్ చేసుకోగలిగే సదుపాయాలు ఉన్న హాస్పిటల్కి మాత్రమే ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. వీఆర్ ఫిక్సింగ్ సమ్ రేట్స్. మనం ఆల్రెడీ మనము బిగినింగ్లోనే ఆల్మోస్ట్ ఏప్రిల్లోనే ఇచ్చాం. మనం ఆరోగ్యశ్రీలో ప్యాకేజ్ ఇచ్చాం డిఫరెంట్ ప్రొసీజర్స్కి. దాన్ని కొద్దిగా స్లైట్గా రివైజ్ చేస్తూ వీఆర్ అబౌట్ ఇష్యూ ఆర్డర్స్. మనము నేను ఇంకొక పాయింట్ చెప్పడం మర్చాను. ఈ నెంబర్స్ పెరుగుతున్నాయి. లాక్డౌన్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. సో లాక్డౌన్ చేశాము. సో 4-5 లాక్డౌన్స్ నేషనల్ లెవెల్లో చేశాము. వైరస్ ఈజ్ షూడ్ టు స్టే విత్ అస్. వీ షుడ్ హ్యావ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. అంటే కోవిడ్కి అనుబంధమైన బిహేవియర్ మనలో ఉండాలి. ప్రభుత్వాలు చేస్తున్నాయి, టెస్టింగ్ చేస్తుంది, దాని తర్వాత ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, అందరికీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఇస్తున్నారు, హాస్పిటల్స్ రెడీ చేస్తున్నాము. బట్ మన ప్రయత్నం అంతా కూడా నంబర్ గణనీయంగా పెరిగేసి హాస్పిటల్ మీద ఎప్పుడైతే ఒత్తిడి వస్తుందో అప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఎప్పుడైనా సరే కంట్రోల్డ్గా నెంబర్స్ ఉంటే మన హాస్పిటల్స్ ఈ వచ్చిన నెంబర్స్ని హ్యాండిల్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుందో, అంటే ఇది R0 అని ఉంటుంది, ఇది R0 అనేది 2 దాటిందంటే ఒక మనిషి ఇద్దరికి స్ప్రెడ్ చేస్తున్నారంటే దెన్ విల్ నాట్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్. సో మనది ఇప్పుడు ఈరోజు రాష్ట్రానికి ఐ థింక్ 1.2 1.3 మధ్యలో ఉంది. సో మనం బిట్వీన్ 1 and 1.5 కన్నా మనం మెయింటైన్ చేసుకోగలిగితే మన నెంబర్స్ కంట్రోల్ ఉంటాయి. ఎప్పుడైతే R0 2 దాటిందంటే then we will not be able to control the numbers. సో ఎప్పుడైతే నంబర్స్ అన్కంట్రోల్ అయిపోయినాయంటే హాస్పిటల్ మీద ఒత్తిడి పెరుగుతుంది, దెన్ దే విల్ నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్. సో ఇది R0 పెరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా బయటికి వచ్చిన సందర్భంలో మాత్రం మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మాస్క్ ధరించడం వల్ల, తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం వల్ల 90% ఛాన్సెస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్, అంటే ఆ కోవిడ్ వైరస్ మనకు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. సో దట్ ఈస్ ద ఓన్లీ వెపన్ వీ హవ్ గాట్. అంటే ప్రభుత్వాలు చేసినా కూడా వ్యక్తిగతంగా మన గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో మనం ప్రతి పౌరుడు కానీ ప్రతి సిటిజన్ కానీ తనకు సంబంధించిన వరకు తన జాగ్రత్త తను తీసుకోవాలి. సో బయటికి వచ్చినప్పుడు తప్పకుండా విధిగా మాస్క్ వేసుకోవాలి. వీలైనంత మేరకి ఆ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ 6 అడుగులు మెయింటైన్ చేసుకోవాలి. సో బయట నుంచి ఇంటికి పోయినా, ఎక్కడైనా ఆఫీస్లో పనిచేస్తున్నా తరచుగా చేతులు కడుక్కోవాలి. ఈ మూడు సూత్రాలు పాటిస్తే మాత్రము మనకి కరోనా వైరస్ వచ్చే అవకాశాలు తక్కువవుతాయి. ఇది జరగకుండా నాకు రాదు అనుకుంటే మాత్రము తప్పకుండా కరోనా వైరస్ మనకు వస్తుంది. అంటే కరోనా వైరస్ను గౌరవిస్తే కరోనా మన వైపు రాదు. కరోనా వైరస్ను గౌరవించకుండా అది ఏం చేస్తుందిలే అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈ 3 సూత్రాలు దయచేసి పాటించవలసిగా కోరుతున్నాను. తర్వాత ఇది జరిగితే మాత్రము వీ కెన్ అదే ఇందాక చెప్పాను కదా, R0 అనేది 1.5 కిందనే మెయింటైన్ చేసుకోవచ్చు. మన నెంబర్స్ పెరగవు. నెంబర్స్ అయితే పెరుగుతాయి, బట్ అన్కంట్రోల్గా పెరగవు. అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఉండదు, కంట్రోల్ గ్రోత్ ఉంటుంది. విల్ బి ఏబుల్ టు మేనేజ్. కాబట్టి ఇది మాత్రం దయచేసి అందరూ మీరు కూడా హైలైట్ చేయండి. నేను రాష్ట్ర ప్రజలందరికీ పదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 3 సూత్రాలు మాత్రం పాటించండి. మాస్క్ వేసుకోండి విధిగా. వీలైనంత వరకు అవసరమైన పనులకే బయటికి రండి. అవసరం లేకపోతే, అది అత్యవసరం కాకపోతే బయటికి రావడం తగ్గించుకోవడం మంచిది. ముఖ్యంగా వృద్ధులని, పిల్లవాళ్ళని, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళని, 10 సంవత్సరాల పిల్లవాళ్ళని మాత్రం బయటికి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకోండి. ఈ 2 విషయాలు మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూర్చున్నా. నంబర్స్ బికాజ్ అక్కడ కేసు లోడ్ కూడా ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక మరణం సంభవించిందంటే దెర్ ఇస్ వన్ ఇండికేషన్. మేమైతే పాజిటివ్తో పాటు మరణాలు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఒక్క మరణం సంభవించిందంటే సొసైటీలో 666 కేసులు ఉన్నట్లు.
each death indicates there are 666 cases. Yeah, positive cases. అంటే ఇన్ఫెక్టెడ్ కేసెస్. కాబట్టి మరణాలు సంభవించిన చోట మాత్రం అక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మేము కూడా వాటిని ఫోకస్లో పెట్టుకొని టెస్టింగ్ కూడా ఎక్కువ చేస్తున్నాము. పాజిటివ్ కేసును ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేస్తున్నాం. కాబట్టి వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఫెటాలిటీ ఇన్ కర్నూల్ అండ్ కృష్ణా, బికాజ్ కృష్ణా is 4.22 and Kurnool is 3.26, state is 1.22. సో అంటే అన్ యావరేజ్ బాగున్నా కానీ బట్ ఈ రెండు జిల్లాలు మాకు కొంత కన్సర్న్ ఉంది. వీటి గురించి కొంత స్పెషల్ ఎఫర్ట్ కూడా చేస్తున్నాం. వీ హ్యావ్ గాట్ ఎ బిగ్ హాస్పిటల్, జీజీహెచ్ పెట్టాము. సో అంటే బేసిక్గా ఎప్పుడైతే కేసు వచ్చి ఒక 5-6 రోజులు కన్నా అర్లీగా డిటెక్ట్ చేసి 5-6 రోజులు మనం డాక్టర్స్కి అవకాశం ఇస్తే వీఆర్ ఏబుల్ టు సేవ్ దెమ్. బట్ డెత్ విత్ ఇన్ హ్యాపెనింగ్ 1 or 2 days అనుకుంటే హాస్పిటల్లో కేసు లేట్గా వచ్చినట్లు. సో మా ఎఫర్ట్ అంతా ఇప్పుడు కేసుని ఎంత తొందరగా ఐడెంటిఫై చేసి హై రిస్క్ అయితే హాస్పిటల్లో చేర్చాలని మా ప్రయత్నం. దానికోసమే ప్రోయాక్టివ్గా ఈ హై రిస్క్ కేటగిరీని టెస్ట్ చేస్తున్నాం. సో వాళ్ళని టెస్ట్ చేసుకొని పాజిటివ్ అయితే షిఫ్ట్ చేస్తున్నాం. సో దే ఆర్ సో మెనీ పీపుల్ హూ మనం ఇన్ టైంలో షిఫ్ట్ చేయగలుగుతున్నాం. బట్ అందుకే సిమ్టమ్స్ ఉంటే మాత్రం, ఇందాక చెప్పాను సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని, ఇందాక మాట్లాడి చెప్పాను, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో చూస్తే పాజిటివిటీ సో 5% ఉంది. సో ఎవరైతే సిమ్టమ్స్ కనపడతాయో వాళ్ళు వెంటనే మీకు అందుబాటులో ఉండే టెస్టింగ్ సెంటర్ కానీ, శాంపుల్ కలెక్షన్ సెంటర్ కానీ, లేదంటే 104 కానీ ఫోన్ చేసి వెంటనే డాక్టర్స్తో టెలికన్సల్టేషన్ చేయించుకొని టెస్ట్ చేయించుకుంటే వీ విల్ బీ ఏబుల్ టు సేవ్ దోస్ లైఫ్స్. సిమ్టమ్స్ కనపడుతున్నాయి మళ్ళీ ఆర్ఎంపీ దగ్గరికి పోయేసి ఇంకోటి దగ్గరికి పోయేసి దయచేసి ఆ ప్రయత్నాలు చేయొద్దండి. సిమ్టమ్స్ కనపడుతూనే మీకు అందుబాటులోనే హెల్త్ వర్కర్ని కానీ, పిఎస్సి డాక్టర్ని కానీ, టెస్టింగ్ సెంటర్ కానీ వెళ్ళేసి టెస్ట్ చేయించుకొని వెంటనే మీరు హాస్పిటల్లో చేరేదానికి ప్రయత్నం చేయండి. దెన్ మరణాలు తగ్గించవచ్చు. నేను ఈరోజు చూశానండి మార్నింగ్ 5లో ఐ ఆస్క్ ఫర్ ఎంక్వైరీ. నో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్. ఇప్పుడు ఒకటి మాత్రం చెప్పగలము, జూన్ 1 నుంచి ఓపెన్ అప్ అయిపోయింది, చాలా మూమెంట్ జరిగింది కాబట్టి జూన్లో ఎక్కువ కేసులు వచ్చాయి. సో దాదాపు మనము 100 నుంచి 200 నుంచి 300, 800 చాలా ఫాస్ట్గా వచ్చాం. సో ఇఫ్ అట్లీస్ట్ 800 దగ్గర మనం మెయింటైన్ చేయగలిగితే ఐఎమ్ కాన్ఫిడెంట్ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. సో మళ్ళీ ఇప్పుడు ఎవరైతే స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే, నిన్న ప్రకాశంలో కలెక్టర్ చెప్తున్నారు నిన్న కాన్ఫరెన్స్లో, అక్కడ ఏదో వాట్ ఈస్ పామర్ ఏమైనా మండలం ఉందా, పామూరు మండలు, సిఎస్పురం మండలు బయట నుంచి ఎక్కువ వచ్చారు. ఈ టెస్టింగ్లో మా వాళ్ళు కాస్త డిలే చేశారు. సో అక్కడ ఒక మండలంలో 40 కేసులు, ఒక మండలంలో 30 కేసులు వచ్చాయి. సో మనం ఎంత ఫాస్ట్గా ఒక పాజిటివ్ కేసు వస్తూనే రియాక్ట్ అయ్యేసి ఐసోలేట్ చేసుకోగలిగితే దెన్ నెంబర్ అంటే ట్రాన్స్మిషన్ బ్రేక్ అవుతుంది. నిన్న కూడా ఎక్స్పర్ట్ మాట్లాడుతున్నారు, ఒక టీవీలో మాట్లాడుతున్నారు, డబ్ల్యూహెచ్ఓ ఎక్స్పర్ట్ స్పెషల్ ఆన్వాయ్ హీ వాజ్ సేయింగ్ ఇప్పటికి కూడా ఈ స్టేజ్ ఆఫ్ పాండమిక్లో కూడా టెస్టింగు, కాంటాక్ట్ ట్రేసింగు, ఐసోలేషన్ ఇంపార్టెంట్. ఒక పాజిటివ్ కేసు వస్తే ఆయనకున్న కాంటాక్ట్స్ ఏంటి, ఆ కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వాళ్ళని టెస్ట్ చేసుకొని వాళ్ళు పాజిటివ్ అయితే వాళ్ళని సపరేట్ చేసుకోవడం. సో వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ 120 days అవుతుంది దాదాపు. సో పోరాటం అయితే సాగుతుంది. అందుకే పాత టీమ్స్ అన్నీ అలసిపోయినాయి, కొన్ని కొత్త టీమ్స్ కూడా పెట్టుకుంటున్నాం కాంటాక్ట్ ట్రేసింగ్. ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. సో దేర్ ఇస్ నో సొల్యూషన్. నో యావరేజ్ నా 60-70%, 60-70. అందుకే ఏసిమ్టమాటిక్ కేసెస్ అంతా కూడా ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ పంపించాలని మా ప్రయత్నము. అవకాశం ఉన్న చోట
home isolation. So that is the idea. అంటే అది నాకంటే ఎక్కువగా మీరే చూస్తుంటారు రోడ్ల మీద. సో యూ క్యాన్ అంటే దాని గురించి కూడా అంటే ఇనిషియల్ కంటే ఇప్పుడు కాస్త పెంచామండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కంటైన్మెంట్ క్లస్టర్ స్ట్రాటజీలో మెయిన్గా ఏం చెప్తున్నామంటే ఎప్పుడైతే పాజిటివ్ కేసు వచ్చి ముఖ్యంగా 3-4 వెరీ యాక్టివ్ క్లస్టర్స్ అని తీసుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ డెత్ జరిగిన క్లస్టర్ కూడా వెరీ యాక్టివ్ క్లస్టర్లా కన్సిడర్ చేస్తున్నాము. అక్కడ పోయేసి అగ్రెసివ్ మైక్లో చెప్తున్నాం మీరు తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలి, ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది కాకుండా ఇంకొక ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఏంటంటే మనకి యూనిసెఫ్ సహాయం తీసుకొని వీళ్ళందరికీ రిస్క్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అని ఒక ప్రయత్నం చేస్తున్నాము. సో దాదాపు మనకి 1,45,00,000 కుటుంబాలు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. సో మీరు ఎస్హెచ్జి సభ్యురాల వివరాలు తీసుకున్నా, మెప్మా సభ్యుల వివరాలు తీసుకున్నా, నరేగా జాబ్ కార్డ్ హోల్డర్స్ వివరాలు తీసుకున్నా, లేబర్ కన్స్ట్రక్షన్ సైట్ కానీ ఇండస్ట్రియల్ లేబర్ తీసుకున్నా, దాని తర్వాత యూత్ క్లబ్స్ తీసుకున్నా, అంతా కలిస్తే సుమారుగా 1,30,00,000 కుటుంబాలకి రీచ్ అయ్యే మెకానిజము మన దగ్గర స్ట్రక్చర్ ఉంది. సో వాళ్ళందరినీ ఎంగేజ్ చేసి సెర్ప్ని, మెప్మాని, యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, నరేగా, minority welfare, even we have requested the religious heads also to spread the messages. So ఈ రిస్క్ కమ్యూనికేషను డీస్టిగ్మటైజేషన్ చేయాలని చెప్పేసి కరోనా వచ్చినంత మాత్రాన ఇబ్బంది ఉండదు. బట్ అట్ ది సేమ్ టైం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. సో దిస్ ఈజ్ ద వర్డ్ ఐఎమ్ యూజింగ్. మాస్క్ పెట్టుకోవడం అనేది కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. సో దాన్ని మనము గౌరవించాలి, అది మనల్ని గౌరవిస్తుంది. మనం అది గౌరవించుకుంటే మాత్రం మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇది దయచేసి ఇలాంటివి చేస్తున్నాము. సో అర్బన్ ఏరియాస్లో మాస్క్ వేరింగ్ కంప్లైంట్స్ ఎక్కువగానే ఉంది కంపేర్ టు రూరల్ ఏరియాస్. రూరల్లో కూడా ప్రయత్నం చేస్తున్నాం, ఈ వ్యవస్థల ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి లాస్ట్ పాయింట్, ఈ డెడ్ బాడీస్ డిస్పోజల్లో అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీంట్లో మనకున్న సైంటిఫిక్ సమాచారం ప్రకారం డెడ్ బాడీలో ఆఫ్టర్ 4 to 6 hours వైరస్ ఉండదండి, వైరస్ వ్యాప్తి కాదు. సో ఎక్కడైనా ఎవరైనా శ్మశానానికి తీసుకొచ్చినా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. డెడ్ బాడీ నుంచి మాత్రం వైరస్ స్ప్రెడ్ అవ్వదు. ఆఫ్టర్ 4 to 6 hours ఆఫ్ డెత్ వైరస్ ఉండదు. కాబట్టి చనిపోయిన వాళ్ళని మనం గౌరవించాలి, అక్కడ రానియకుండా చేయడం అట్లాంటి 1-2 సందర్భాల్లో దృష్టిలోకి వచ్చాయి. సో ఈ పాయింట్ని మేము హైలైట్ చేస్తున్నాము. సో దయచేసి ఎక్కడైనా సరే ఈ క్రిమేషన్ దగ్గర మాత్రము ఎటువంటి ఇబ్బంది కలుగజేయొద్దనేసి ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ మిమ్మల్ని కోరుకుంటుంది. థ్యాంక్ యూ. కేజీహెచ్ వచ్చిందని చూశాను నేను. సో ఐ థింక్ విల్ గో బై దట్. అంటే చూడాలి, అది ఏ రకంగా క్లినికల్ టెస్ట్ చేయాలో. ఈరోజు వచ్చినట్లుంది కమ్యూనికేషన్, చూడాలి. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరుగాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491374736.